మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎక్కువగా షార్ట్ వీడియోలు పెట్టలేకపోయాను, ఎందుకంటే తోటలోకి వెళ్ళాను. ఇక టైం కుదరలేదు. కానీ లాంగ్ వీడియో ఒక్కసారి పెడదామని ఈ వీడియో అయితే తీశాను. దొండకాయ కూర చేద్దామని దొండకాయలు అయితే కడుగుతున్నాను. కొన్ని కూరగాయలు తినడానికి బాగుంటుంది, అలాగే చేసుకోవటానికి బాగుంటుంది, కోయటానికి కూడా బాగుంటుంది. కొన్ని కూరగాయలు తినడానికి కష్టంగా ఉంటుంది, వాటిని శుభ్రం చేయడానికి కష్టంగా ఉంటుంది, కోయటానికి కూడా కష్టంగా ఉంటుంది. వాటిలో ఒకటి దొండకాయలండి. ఈ దొండకాయలు అప్పటికప్పుడు కడిగి కోద్దామంటే చేతుల నిండా బంకగా అనిపిస్తుంది. అందువల్లే ఈ కొద్దిసేపు ఆరబెడదాం కడిగేసని ఇక వీటిని బేషన్లో ఈ దొండకాయలన్నీ పోసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసాను. కడిగి అక్కడ పెట్టేసుకుంటే తడారిన తర్వాత కోయాలంటే కొంచెం బంకగా లేకుండా ఉంటాయని కడిగి ఆడబెట్టాను. నిన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, అక్క మీ వాటర్ ప్యూరిఫై ఉంచరా అని. ఇది తీసుకొచ్చి మేము 4 సంవత్సరాలు అవుతుంది. దీని కంపెనీ పేరేమో యాక్వా ప్యూరీ. 4 సంవత్సరాలనే బాగానే పనిచేస్తుంది, కానీ కాకపోతే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇందులో ఫిల్టర్లు తీసి కొత్త ఫిల్టర్లు వేస్తుంటారు ఈయన గారు. ఇకపోతే టిఫిన్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదా, వాటిని కడుగుతున్నాను. నాకు గిన్నెలు అయినా సరే ఎన్ని గిన్నెలైనా చాలా హ్యాపీగా కడుగుతాను, కానీ అంటే రుద్ది కడుగుతాను. కానీ కడిగిన తర్వాత స్టాండ్లో ఉన్న గిన్నెల్ని చదురుకోవటానికి మాత్రం మాలావు బద్ధకం వేసిద్దండి, మామూలుగా కాదు, చాలా బద్ధకం వేసింది. ఇప్పుడు కడిగిన గిన్నెలని రేపొద్దున చదురుతాను, రేపొద్దున కడిగిన గిన్నెలు మళ్ళీ ఎల్లుండి పొద్దున అట్లా చదురుతాను. ఎన్ని గిన్నెలైనా కడుగుతాను, కానీ చదరాలంటే మాలావు చికాకు. ఇక గిన్నెలు కడిగేసిన తర్వాత పాల బాటిల్ ఉంటే వాటిలలో వేడి నీళ్ళు పోసి కొద్దిగా వింబారేసి అట్లా మూత పెట్టేసి ఉంచా, అంటే వాసన రాకుండా ఉండటం కోసం అలా పెట్టేసా. కొద్దిసేపు అయిన తర్వాత వాటిని కడుగుతాను. ఇక పక్క బట్టలు కూడా మడతేస్తున్నాను. ఏదైనా సరే అండి, అవసరాలు మనకి పరికరాలు పెరిగిన కొంది, అంటే మన ఇంట్లో వస్తువులు పెరిగిన కొంది పని ఎక్కువే ఉంటుంది. ఎంత సుఖపడతామో అంత కష్టపడతాము. పడుకునేటప్పుడేమో మెత్తని పరుపులు కావాలి, వెచ్చగా కప్పుకోవటానికి దుప్పట్లు కావాలి, తల కింద దీండ్లు కావాలి. కానీ ఇంతకుముందు నవార మంచాలు అనుకోండి, చక్కగా ఒక దుప్పటి ఒక దిండు ఉంటే వాటిని మడతేసి ఏడో సాటి పక్కన పెట్టేసి ఆ మంచం ఎత్తేవాళ్ళం. ఇప్పుడు వీటిని అలా కాదు, పరుపు మడతలు లేకోకుండా బెడ్షీట్ చదురుకోవాలి. ఈ మంచాన్ని ఎత్తాది కాదు, ఆ మంచం కిందకి వంగి ఓడవాలి. ఇటు చీపిరి అందితే అటు చీపిరి అందదు. కానీ ఏదైనా ఎంత సుఖపడతామో అంత కష్టపడతాము. ఇక పక్క బట్టలు కూడా మడతేసి ఇల్లు అయితే ఊడ్చేస్తాను. ఈ మార్బుల్స్ వల్ల కూడా కష్టమేనండో. ఒకప్పుడు మట్టి నేలైనా లేదా మామూలు గచ్చ అయితే 15 రోజులకో 10 రోజులకో కడిగేవాళ్ళం. అలాగే మట్టి నేలలు అయితే నెలకోసారి అలికేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మార్బుల్స్ ఉన్నాయి చూసారా, రోజు అయినా తుడవాలా, లేదా రోజుడిసి రోజన్నా తుడవాలా. ఒక్క 2-3 రోజులు తుడవలేదంటే మరకలు కనపడతానే ఉంటాయి. మనకి ఏదైతే గొప్పగా ఉంటుందో దానివల్ల మనకి కష్టం ఎక్కువే ఉండదు తప్పితే తక్కువ ఉండదు. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేయే. కానీ ఇందాకలా దొండకాయ కూర చేయాలని దొండకాయలు కడిగాను కదా, ఇప్పుడు ఆ కూర క్యాన్సిల్ అయిందో ఇండోయి. మా ఆయనగారు ఫోన్ చేసి టమాటా కోడిగుడ్డు చేయాలన్నారు. ఇప్పుడు టమాటా కోడిగుడ్డు ఏంటంటే గొరదోలటానికి మనిషి వస్తుండో ఆయనకి కోడిగుడ్లు టమాటాలు పెట్టాలి కదా అన్నారు. అంటే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక బాబాయికి యాడికి వెళ్ళినా కానీ కోడిగుడ్డు కంపల్సరీ పెట్టాలని. ఇక ఫోన్ చేశారు, టమాటాలు అయితే 2 ఉన్నాయన్న, సరేలే తెత్తా అని ఇక నుంచి తోట నుంచి సెంటర్కి వెళ్ళిపోయారు. టమాటాలు తెస్తారు. మీరు పెద్ద బెడ్రూమ్లో మిషన్ చూస్తుంటారు కదా, ఇంతకుముందు ఒక 2-3 సిస్టర్లు కామెంట్ పెట్టారు, అక్క మీరు మిషన్ కొడతారా అని. నేనైతే మిషన్ కుట్టను, కాకపోతే ఇద్దరు పిల్లలకి ఎక్కువ శాతం డ్రెస్సులు తెస్తే వాళ్ళకి సైజులు చేపియాలంటే బయటికి వెళ్తే ఒక్కో డ్రెస్కి 50 రూపాయల దాకా తీసుకుంటున్నారు. అది కూడా ఒక్కోసారి కుదరట్లేదు. వాళ్ళకి అర్జెంటుగా బట్టలు తీసుకున్న తర్వాత ఆ రోజే హైదరాబాద్ పోవాలంటే ఎక్కడికన్నా మిషన్ కాడికి వెళ్తే వాళ్ళు అప్పటికప్పుడు ఇచ్చేటట్లేరు. అదే మన దగ్గర మిషన్ ఉంటే కుట్టుకోవచ్చు కదా అని పిల్లల కోసమని ఎప్పుడో మిషన్ తీసుకొచ్చి పెట్టామంటే ఎక్కువ వాళ్ళ డ్రెస్సులు సైజ్ చేస్తుంటారు. అలాగే ఇంట్లో ఏమన్నా చిన్నవి చినిగినవి ఉన్నా లేకపోతే కుట్లు వేసుకోవటానికైనా పనికొచ్చిద్ది కదా అని తెచ్చిపెట్టుకున్నాము. కానీ చాలా ఉపయోగపడుతుంది. నేను మిషన్ కుట్టకపోయినా, ప్రత్యేకంగా కొత్తవి కుట్టకపోయినా కొన్నిటికైతే చాలా ఉపయోగపడుతున్నాయి. ఇక ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసేసి కోడిగుడ్డు టమాటా అయితే చేస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి ఉల్లి ముక్కలలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా మూత పెడితే ఒక 10 నిమిషాల తర్వాత ఉల్లి ముక్కలు మంచిగా మగ్గుతాయి. అలా మగ్గిన ఉల్లి ముక్కల్లో ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అంటే సన్నగా తరిగానండి, ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి అలా ఇలా కలిపేసి మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాల తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా ఉడికేస్తాయి. ఈ లోపల అన్నం కూడా వండేశాను. టమాటా ముక్కలు మనకి ఇప్పుడు ఈ మధ్యన ఒక్కోసారి మంచిగా ఉడకట్లేదు, అవి హైబ్రిడ్ టమాటాలు రావటం వల్ల ఏమో కానీ ఇప్పుడు ఈయన గారు తెచ్చిన టమాటాలు అయితే
టమాటాలు మంచిగా ఉడికినాయి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోడిగుడ్లు వేసాను. కోడిగుడ్లు వేసిన 10 నిమిషాలకి కారం కూడా వేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు అలానే పొయ్యి మీద ఉంచాను. కూర అయితే మంచి వాసన వస్తుంది కానీ అబ్బే మనం తినొద్దు అనుకుంటున్నాంలేండి. ఇక ఆయన గురదోలటానికి వచ్చిండు కాబట్టి ఇప్పుడు ఈ కూర చేశాను. కూర అయిన తర్వాత అన్నం క్యారేజ్ గట్టి ఆయన గారికి ఇస్తే ఆయన గారు తోటలోకి తీసుకొని వెళ్ళిపోయారు. నేను కూడా అన్నం తినేసాను. అన్నం తినంగలోనే ఇక గిన్నెలు కూడా కడిగేసి ఈరోజు ఎండ బాగా వచ్చింది. డాబా పైకి వచ్చేసి బట్టలు కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి సాయంత్రం పనులు కూడా చాలా మట్టుకు అయిపోయినట్టే. ఈ బట్టలు మడతేసి కబోర్డ్లో పెట్టేసి ఇక కునుకు తీద్దాం అనుకుంటున్నాను. కానీ ఎప్పుడూ అంతే అనుకుంటాను, టైం ఉంది కొద్దిసేపు పడుకుందాం అనుకుంటాను. ఇక బెడ్ మీద పడుకోంగలోనే ఫోన్ పట్టుకుంటానండి. ఇక మన సిస్టర్సు, డాటర్సు, ఫాదర్సు, బ్రదర్సు, అమ్మీసు, మమ్మీసు అందరూ ఏమేమి కామెంట్లు పెట్టారా అని చూస్తుంటా. ఆ కామెంట్లు చూస్తే నిజంగా చెప్తున్నా నాకైతే కడుపు నిండిపోద్ది. ఈరోజు అన్నం తినొద్దనే అనుకుంటా, కాకపోతే మళ్ళీ ఆ టయానికి తినాలనిపించింది లేండి. కానీ నిజంగా అంటే నిజంగా అసలు మీ కామెంట్లు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఈ కామెంట్లు చూసే ఇంకా ఎన్నో వీడియోలు పెట్టాలనుకుంటా. ఎందుకంటే నేను మంచి మంచి వీడియోలు పెడితేనే మీరు మంచి కామెంట్లు పెడతారు కదా. ఆ కామెంట్ల కోసమైనా వీడియోలు పెట్టాలనిపిస్తుంది నాకు. కానీ సాధారణంగా వీడియోలు పెట్టడం అంటే అంత తేలిక కాదు. ట్రైపాడ్కి ఫోన్ సెట్ చేసుకోవటం, వీడియో ఆన్ చేసుకోవటం, ఆఫ్ చేసుకోవటం, వంట ఎంత ఆలస్యం అయిద్దో. అయినా కానీ మీ కామెంట్ల కోసం నేను ఇంకా వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.